బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా నమస్కారములు మరియు పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు శటగోపం నవ్య. నేను నాది శ్రీకాకుళం జిల్లా పలాస వజ్రపు కొత్తూరు విలేజ్. నేను ధ్యానం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయ్యింది. 9th క్లాస్ ఎండింగ్లో స్టార్ట్ చేశా. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ధ్యానం వల్ల అయితే నేను చాలా లాభాలు పొందాను. అదేంటంటే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ టోటల్గా కంటిన్యూస్గా కూడా మెడిటేషన్ చేస్తూ వచ్చాను. 10th క్లాస్లో నేను 10 పాయింట్స్ సాధించడం కూడా జరిగింది. అది ఎలా అంటే నాకు ముందంతా కూడా వేరే ఆలోచనలు అన్నీ ఉండేవన్నమాట. చదువు మీద ఇంట్రెస్ట్ అన్నీ చాలా తక్కువగా ఉండేది. కానీ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ మొత్తం ఎడ్యుకేషన్ మీద పెట్టడం చాలా బాగా పెరిగిందనమాట. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్. నాకు IIITలో సీట్ వచ్చింది అండ్ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కూడా కంప్లీట్ చేయడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ నాకు మంచి మోటివేషన్ స్పీచెస్ ఇచ్చి నన్ను ఇన్స్పైర్ చేసిన శివ మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా తాతగారికి కూడా నాకు ఎంతో బాగా చెప్పారనమాట. మెడిటేషన్ చేస్తే ఇలా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా మంచి గోల్స్ మనకుండే గోల్స్ని మనం సాధించుకోవచ్చు అని. అంటే ఇలా ఈ ఏజ్ నుంచి కూడా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే కనుక మన ఫ్యూచర్లో బెస్ట్ పొజిషన్కి రీచ్ అవుతాం. అండ్ నాన్ వెజ్ తినడం కూడా నేను మానేశాను. ముందైతే చాలా ఎక్కువగా నాన్ వెజ్ తినేదాన్ని. అలా ఒక జీవిని చంపి తింటే మనకే పాపం అనేసి పూర్తిగా నాన్ వెజ్ మానేశాను. నేను వెజిటేరియన్ ఇప్పుడు. ధ్యానం వల్ల యూత్ అనేవాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే యూత్ చాలా ఫాస్ట్గా ఉంటారు. అంటే ఏదైనా సరే రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఫ్యూచర్లో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మెడిటేషన్ చేయడం వల్ల అయితే అంటే అన్ని కంట్రోల్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది నెసెసరీ అన్నెసెసరీ అనేది కూడా తెలుస్తుంది. నేను కూడా అలానే ముందైతే అన్నీ కూడా ఎలా అయితే అలా ఆలోచించేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఏదైతే కరెక్ట్ వే, ఎలా వెళ్తే మనం ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వగలం అనేది తెలుసుకొని మెడిటేషన్ ద్వారానే అన్నీ నాకు వచ్చాయి అన్నమాట. మనం తీసుకునే ఫుడ్లో కూడా అంటే మనం నాన్ వెజ్ తినడం వల్ల మనం క్రూరంగా ఆలోచిస్తాము. అదే మనం ఎలా స్వేచ్ఛగా జీవించాలి అని అనుకుంటున్నామో వేరే జీవులకు కూడా అలానే స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటాయి. కానీ మనం ఏంటి అంటే ముందు జనరేషన్స్ నుంచి ఫాలో అవుతున్నది అంటే నాన్ వెజ్ తింటూ మన గ్రాండ్ ఫాదర్స్ తర్వాత ఫాదర్స్ ఇప్పుడు మనం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. కానీ ఇది మన జనరేషన్తోనే ఇంకా ఆపేయాలి అని నేను కోరుకుంటున్నాను. నా స్పీచ్ విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇంకో కొంతమందికి ఇన్స్పైర్ అయితే నేను చాలా హ్యాపీ. అలా అవుతాయనే కోరుకుంటున్నాను. నేనైతే ముందు పేరెంట్స్ని వదిలి అస్సలు ఉండలేకపోయేదాన్ని. కానీ మెడిటేషన్ కోసమని వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరంగా వచ్చేసాను, మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి. ఇక్కడైతే పిరమిడ్లో ఉండి డైలీ మెడిటేషన్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా ఈ కరోనా టైంలో అయితే నేను 3 things చాలా ఇంపార్టెంట్ నేర్చుకున్నాను అనమాట. ఒకటి మెడిటేషన్. అంటే నేను ముందంతా చేసేదాన్ని కానీ అది ప్రాపర్ వే అని అనిపించేది కాదు. ఈ హాలిడేస్ టైంలో అయితే మెడిటేషన్ అండ్ యోగా అండ్ భగవద్గీత శ్లోకాస్ అన్నీ కూడా నేర్చుకున్నాను. మా మాస్టర్ శివ సార్ నేర్పించారు మొత్తం. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. భగవద్గీత నేర్చుకోవడం వల్ల అక్కడ ఏం జరిగిందన్నది కూడా మనకు తెలుస్తుంది. నేను ఒక శ్లోకం చెప్తా. క్లైబ్యం మాస్మ గమః పాద నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్కోత్తిష్ట పరంతప. ఇలాంటివన్నమాట. ఇంకా చాలా శ్లోకాస్ కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా అందరూ కూడా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి 2 years అయినా సరే అంత పర్ఫెక్ట్గా చేసేదాన్ని కాదు. ఇప్పుడు రీసెంట్గా కరోనా టైంలో అయితే 3 months నుంచి కూడా ధ్యానం బాగా చేస్తున్నాను. రీసెంట్గా నా దగ్గరికి ఒక బుక్ నేను చదివాను అనమాట, షకాహారం అమృతాహారం అని. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నాన్ వెజ్ మానేసేలా చేసింది. అంటే ఇలాగా నాన్ వెజ్ మాని ఇంకో జీవులకు కూడా స్వేచ్ఛ ఇస్తే మనం కూడా ఎంతో మనము హ్యాపీ అవుతాము, ఆ జీవులు కూడా స్వేచ్ఛగా బతుకుతాయని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.